షిట్, చిరిగిపోయింది. ఆకేనా? చిరక్కుండా ఎందుకుంటుంది? పెన్ అయినా సరే బలపం పట్టినట్టు పట్టాలి, నాకు పీడ పట్టినట్టు పట్టకూడదు. ఏం అక్కర్లేదు. అందరూ రాసేసారా? ఇటివ్వండి. సుమనా, అందరూ 2 క్షణాలు కళ్ళు మూసుకుని దండం పెట్టుకోండి. స్వామివారికి మీ నివేదన అందుతుంది. ఏం కోరుకున్నారా బాబు? ఆకులన్నీ గాలికి ఎగిరిపోయాయి. నేనైతే సోగినం. ఆపవే తల్లి, లోకంలో ఎన్నడూ జరగని కార్యం రేపే జరగబోతున్నట్టు ఓ తెగిదైపోతున్నావు. లీవ్ ఇట్ ఆంటీ, లీవ్స్ అన్నీ చెల్లాచెదురైపోయాయి. ఆ ప్లేట్లో ఉన్నది ఒకే ఒక లీవ్. అది ఎవరిదో, ఏం కోరిక రాశారో చూద్దామా? ఆ అదృష్టవంతులు ఎవరో చూడాలనుంది. నేను చూపిస్తాను. పంతులు గారు, ఆ ప్లేట్ ఇటు ఇవ్వండి. తీసుకోండి బ్రో. ఏం రాశారో, ఎవరు రాశారో చదువు బ్రో. చెట్టుకి డబ్బులు కాస్తాయి. రాసింది అమ్మ. నువ్వెందుకలా రాసావు తిలోత్తమా? అంతుపట్టింది రాస్తేనే భగవంతుడు అర్థమయ్యేలా చేస్తాడని రాశాను. గోరువెచ్చని నీళ్లలో ఉప్పేసుకుని కలుపుకుంటున్నావా నైని? ఇందులో కూడా వాటా కావాలంటారా ఏంటి? ఈ ఇంటి ఉప్పు తిన్నానని ప్రతిసారి ఉప్పు తినేస్తే రేపు అమృతం తాగినా రుచి తెలియదుగా. పెద్ద కోరికలే ఉన్నాయి అత్తయ్య గారికి. మరే సీతారామస్వామి వారి ముందు తీయగా పాడిన నాకు అదృష్టం పట్టకుండా ఉంటుందా? పాడాలనుకున్న నీకు మాత్రం గొంతు పట్టేసినట్టయిపోయింది పాపం. ఆ పాపం తమరిదైతే కాదు కదా. నాదే. పుక్కిలించుకు మింగే. సీతమ్మ అందాలు రఘురామయ్య వైనాలు అని గళం విప్పుతూ ఇంటికి కళ్ళ తెప్పించే నిన్ను స్వామివారి అనుగ్రహం నుండి తప్పించాలని అలా చేశాను. ఇచ్చింది తీర్థం కాదా? అర్థం అదేగా. మీ చెల్లి పాడితే బాగోదు, హాసినికైతే పాడ్డం రాదు. వాళ్ళు తీర్థం పుచ్చుకోగానే వెనక ముందు ఆలోచించకుండా నువ్వు లాగించేస్తావని నాకు తెలుసు. విశాలబాబు పుట్టాడు కదమ్మా. జీవిత భాగస్వామిని ఫలానా అని భగవంతుడు నిర్ణయిస్తాడని పుండరీనాథం గారు ఊహించారు. అందులో ఏ విషయం గురించి రాశారో మీరు కూడా చెప్పలేరా? చెప్పనన్నారు, నేను చదవనన్నాను. నైని ఇంటి కోడలు కదా, అందుకే ఇవ్వటానికి వచ్చాను. ఆస్తిపత్రాలు మా అక్కకే, ఇప్పుడు ఆ డైరీ కూడా మా అక్కకేనా? పెద్దలు రాసిన వాక్యం 1000 కోట్ల ఆస్తి కన్నా విలువైనదై ఉంటుందమ్మా. అమ్మా నైని, భద్రం. జాగ్రత్త అమ్మా, చేజార్చిపోయిన అవకాశం ఇవ్వద్దు.
వజ్రం భూమిలోనే దొరుకుతుంది, కానీ చేతులకు మట్టి అంటుకునే పని చేయకూడదు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంటానమ్మా. ఉంటాను బాబు. నైని, ఆ డైరీ ఓపెన్ చేసి అందులో ఏముందో చెప్పు. చెప్పు నైని. పతి ఆజ్ఞను పాటించిన నయని అని రేపు పేపర్లో హెడ్లైన్స్ తో సహా వస్తుంది. వద్దు అన్న పనే చేయమంటారు. మీ బుద్ధులే అంతా. తీసి చదువక్క. బాబుగారు, అన్ని పేజీలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఒక్క కాగితంలోనే రాసుంది. అది కూడా సగం చిరిగిపోయింది. అదేంటి, డైరీ అన్నాక రోజు ఏం జరిగిందో రాస్తారు కదా. ఆ ఒక్క పేజీలో ఏం రాశారు? చదువు నైని. పొడవు 40 అడుగులు, వెడల్పు 30 అడుగులు. ఎక్కడైతే బసవన్న వచ్చి రంకె వేస్తాడో అప్పుడు లోతుగా ఆలోచించాలి. గుడి లేని దేవత పూజకు నోచుకోవాలనుకోదు. అర్థం చేసుకుని చేసుకున్నా అంతే బావగారు. ఆ తర్వాత లేదు, కాగితం చిరిగిపోయింది. మరి ఆ ముక్కెక్కడుంది? ఉంటే అతికించి పూర్తిగా చదివేది కదా. పొడవు 40, వెడల్పు 30 అంట. బసవుడు రంకేయడమేంటో, గుడిలేని దేవతేంటో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. తాతయ్య గారు ఇలా రాశారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆస్తులు రాస్తారేమో అనుకున్నాను. ఏదో పెట్టి కథ రాయబోయారు, కాగితం చిరిగిపోయింది. సరిపోయింది. పదండి. ఇట్స్ ఆల్ రైట్. నైని, జాగ్రత్తగా దాచిపెట్టు. అలాగే అత్తయ్య గారు. సంథింగ్ ఏదో ఉంది. అదే అందరి ఫీలింగ్, కానీ ఏంటో తెలియట్లేదు. అరే, ఈ కొలతల్ని చెప్పడానికి పెద్ద ఆయన చాలా బిల్డప్ ఇచ్చాడు. టైం అంతా వేస్ట్ అయిపోయింది. పద మమ్మీ. నైని, ఆచార్య గారు చెప్పారు కదా, జాగ్రత్త. అలాగే బాబుగారు. తనతో పాటు ఆస్తి పత్రాలు కూడా తీసుకొస్తే మీ అభిష్టం నెరవేరేలా చేస్తాం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గాయత్రీ దేవి ఆంటీ ఆత్మతో నైని మాట్లాడుతోంది. ఐ నో ఎవ్రీథింగ్.
The good thing is that I get a fresh start in hopefully better circumstances. Understand? సైకాలజీలో గోల్డ్ మెడలిస్ట్ ని, పేరు సెల్వరాజ్. మనుషుల మెంటాలిటీ చెప్పడమే కాకుండా ఆత్మల ఎటర్నిటీ చెప్పడంలో కూడా ఆత్మానందుల స్వామిగా మారాను. కట్టు బొట్టుకి కోటి కాదు, నేను చేసే కని కట్టుకి ఖరీదు. ఐఎమ్ సారీ. క్షంతవ్యో మే పరాదః ప్రకటితవదనే కామరూపే కరాళే. ఇప్పుడు అర్థమైంది స్వామి. ఎలాగోలా నైనిని ఆస్తిపత్రాల్ని ఇక్కడికి తీసుకొస్తాము. గాయత్రీదేవి అడ్డుపడకుండా మీరు చూసుకోండి. రాజ్యం నా కైవసమైతే పూజ్యం పేరుతో మీకొకటి కాదు 2 కోట్లు అర్పిస్తాను. గాయత్రీదేవి ఏం మాట్లాడుతుందో నేను నయిని వినగలుగుతాను. ఒక్క గడియపాటు ఆత్మ మాట్లాడేది వినపడకుండా చేయగలిగితే, ఈలోపు మీ కార్యం పూర్తయితే, ఆ తర్వాత గాయత్రీదేవి ఆత్మను 14 లోకాలు దాటించి శాశ్వతంగా అంతర్ధానమయ్యేలా చేస్తాను. వస్తాను స్వామి. గ్లూకోజ్ పౌడర్ రామగారు, మా ఆయనకి బలం రావడానికా? మగాడికి బలం ఎప్పుడూ ఉంటుంది సుమన. నువ్వంటే పడని విక్రాంత్కి రోషం వచ్చి నీతో కుస్తీ పట్టాలంటే ఈ పౌడర్ పాలల్లో కలపమని తిలోత్తమ ఆంటీ ఇచ్చింది. గొడవేం పడడు కదా? కూల్ బేబీ. ఫస్ట్ నైట్ గదిలో కుస్తీ అంటే కిల్లింగ్ ఉండదు, థ్రిల్లింగ్ గా ఉంటుంది. అలాగా, ఇంకొంచెం ఎక్కువ ఇచ్చు కదా. డోస్ ప్రకారం వాడితేనే పనిచేస్తుంది. ఫ్రీ కదా అని ఎక్కువ వాడితే డోకొస్తుంది. వద్దులేండి, 3 నెలలు నాకు వాంతి రావాలి, కానీ ఇప్పుడు ఆయనకొస్తే 3 పాడవుతుంది. ఇటివ్వండి. తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు నైని? మీ చెల్లెలంటే చిరాకు పడే విక్రాంత్ని ఈ పూట ఎలా ఒప్పించగలిగానా? నేను తలుచుకుంటే విష నాగునైనా సరే ఆట ఆడించగలను. ఇది శోభనం గదిలా లేదు, శ్మశానంలా ఉంది. సుమనని పెళ్లి చేసుకుని నా చావు నేను కొని తెచ్చుకున్నాను. దురంధర అంటే వాట్ షీఈస్ డూయింగ్? పసుబాభిషేకమే. టెన్షన్తో చచ్చిపోతున్నాను. నువ్వు డౌట్లడకు. వాళ్ళమ్మను నువ్వు కాటేస్తావేమో అని వల్లభా బావగారు పొరపాటు పడి నిన్ను గాయపరిచారు, కానీ
నీ మీద కక్షతో కాదు. మన్నించి నీ దారిన నువ్వు వెళ్ళిపో నాగరాజా. అమ్మా ఓ అమ్మా నైనమ్మా, అది వెళ్ళిపోయిందా లేక బెడ్రూమ్లో బాత్రూంలో కానీ దూరిందా? వెళ్ళిపోయింది పిన్ని గారు. థ్యాంక్ గాడ్. రే వల్లభ, అదేరా పంతానికి శాంతానికి ఉన్న తేడా. మనుషులతో ఎలా నడుచుకోవాలో తెలియదు నీకు. మూగ జీవాలతో ఎలా ప్రవర్తించాలో నీకెలా తెలుస్తుందిరా? మీరు చెప్పాక నేను అడగకుండా ఎలా ఉంటాను? మీరెలా చెప్తే అలాగే నడుచుకుంటాం కదా. ఇంట్లో వాళ్ళకి ఒక మాట చెప్పి బయలుదేరుతాను. అత్తయ్య, ఇంట్లో వాళ్ళకంటే నాకు కూడా చెప్తారు కదా. నువ్వు ఇంటి పెద్ద కోడలివే, నువ్వేదో పరాయిదానిలా ఫీల్ అయిపోతావేంటి? ఏమో, మా అత్తయ్య ఎవరిని ఎలా చూస్తుందో ఒక పట్టాన అర్థం కాదు కదా. ఇలా అంటారని నాకు తెలుసు హాసిని. ఇప్పుడు నేనెళ్ళి స్వామీజీ వారికి ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. ఏ స్వామీజీ అమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? ఆత్మానందుల స్వామివారు ఫోన్ చేశారు విక్రాంత్. శ్రీచక్ర యాగం ఏదో జరిపిస్తున్నారట. ఆ పూజకి మీ కోడల్ని ఎవరైనా తీసుకురమ్మని చెప్పారు. అయితే నేను రావచ్చు అత్తయ్య గారు. మీ అక్కని తీసుకెళ్లాలనుకుంటే నువ్వు తాపత్రయపడుతున్నావేంటి సుమనా? కొంచెం ఆగు. తీసుకెళ్ళమ్మా, ఇంట్లో ఉంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సుమన పూజలంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు నాన్న. హాసిని గాని నైని గాని వస్తే బావుంటుందేమో. కోడలు ఒకటే రావాలా లేదా కొడుకు కూడా రావాలా? అది చెప్పలేదేంటత్తయ్య మీరు? అమ్మా, వల్లభన్నయ్య ఇంట్లో లేడు కదా. ఇద్దరు రావాలంటే నైనితో పాటు నేను వస్తాను. దట్స్ గుడ్ ఐడియా. నైనిని విశాల్ని తీసుకెళ్దామంటీ. పదండి. నువ్వు కూడా వెళ్తున్నావా కసి? నీకు పెద్దగా భక్తున్నట్టు అనిపించదే. భక్తి లేకపోయినా అలాంటి వాటి మీద నాకు అనురక్తి ఆంటీ. హలో మిస్, అది ప్రయోగం కాదు, యాగం. అలాంటి వాటిని చూడాలంటే యోగం ఉండాలి. యజ్ఞయాగాదులు ఎన్నో చేసాం, చూసాం. హాసిని అక్కని తీసుకెళ్ళండి. ఆ పుణ్యఫలం తనకైనా దక్కనివ్వండి. మొగుడు లేడు మొర్రో అంటే హాసిని అక్కని ఒక్కదాన్ని పంపించమంటావేంటక్కా? కావాలంటే నేను ఖాళీగానే ఉన్నాను, మా ఆయన్ని తీసుకువెళ్తాను. నేను రాను. నాకు పెద్దగా ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. అదిగాక నీలాంటి వాళ్ళతో వెళ్లాలంటే వెళ్ల బుద్ధే కాదు. నా మీద ఇంట్రెస్ట్ లేదన్నా పర్వాలేదు, కానీ ఇలాంటి యాగాల మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పకండి, పాపం తగులుతుంది. వదినా, అన్నయ్య లేకపోయినా పర్లేదులే, నువ్వు వెళ్ళు. అమ్మకు తోడుగా ఉన్నట్టుంటుంది. తోడుగా నేనైనా ఉంటాను విశాల్, కానీ నీడగా ఉండేవాళ్ళు కావాలి. ఐ మీన్, చేసే పని పట్ల అంకిత భావం ఉండాలి. నేనైనా హాసిని అయినా అక్కడికి వెళ్తే ఆడియన్స్ లా ఉంటాం, కానీ డివోటీలా ఉండం. భక్తి అంటే, భక్తికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటేనే నైని. తను వెళ్తే బెటర్ ఏమో. అలా ఎలా అవుతుంది? నేను వస్తానంటున్నాను కదా. ప్రతిసారి మా అక్కనే వెళ్ళాలా? నేను ఇంటి కోడలే కదా. వాళ్ళేమీ భోజనాలకు వెళ్ళట్లేదు. నువ్వు పేచీ పెట్టుకోవద్దు, వెళ్తే మర్యాదగా వెళ్ళు. నైనిని తీసుకెళ్దామంటే సుమనకి కోపం. హాసినిని తీసుకెళ్దామంటే అలాంటి వాటి మీద అవగాహన లేదు. అయినా పర్లేదు అనుకుంటే సుమన ఫీల్ అయ్యేలా ఉంది.
ఒక పని చేద్దాం. ముగ్గురు పేర్లు చీటీల్లో రాస్తాను. ఎవరి పేరొస్తే వాళ్ళని తీసుకెళ్తాను. ఆత్మానంద స్వామివారి పూజ అంటే ఏమాత్రం ఆలోచించకుండా నయని నా వెంట వస్తానంది. ముగ్గుణ్ణి కొడుకులా చూసుకుని నయని వెంట ఆవు వెంట లేగదూడ వచ్చినట్టుగా తను వస్తా అన్నాడు విశాల్. ఈ అవకాశాన్ని వాడుకుంటే ఈసారి ఒక్క దెబ్బకు 2 పిట్టలు కాదు 3 పిట్టలు రాల్తాయి. గాయత్రక్క ఆత్మను అంతర్ధానం చేసే కార్యంలోనే ఆస్తిని కైవసం చేసుకునే పనిని విజయవంతం చేసుకోవాలి. కానీ ఆ నయని ఆ డాక్యుమెంట్స్ ని ఎక్కడ పెట్టిందో ఏంటో తెలియడం లేదు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? పర్లేదు, అడుగు సుమనా. ఆత్మానంద స్వాముల వారు చేసే పూజలో నేను కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఆశ, కోరిక, పంతం. అవునత్తయ్య గారు, ఏ మా అక్కకి మాత్రమే పుణ్యఫలం యాగ ఫలితం దక్కాలా? నేను కూడా తన తోడుకోడలే కదా. తన భవిష్యత్తు బావుండాలంటే నేను కూడా ఇలాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. నీకు మీ అక్క మీద అభిమానం లేకపోయినా మీ అత్త ఆశీర్వాదం ఉందనుకోమ్మా. మీ దీవెనలతోనే నా జీవితం దీపంలా వెలిగిపోతే ఎంత బావున్ను. నేను చెప్పినట్టే చేశావనుకో, నీ భవిష్యత్తు అఖండ జ్యోతిలా వెలిగిపోతుంది. ఏం చేయాలో చెప్పండి అత్తయ్య గారు. తలకిందులు తపస్సు చేయమన్నా చేస్తాను. నా కోడలు తలెత్తుకుని ఆకాశం వైపు చూడాలి గాని ఆ తల నేలకు తాకించే పరిస్థితి నేను రానివ్వను సుమనా. అలా అనుకునే నీకో మహత్తరమైన కార్యాన్ని అప్పజెప్తున్నాను. ఆ పని పూర్తి చేసిన 24 గంటల్లోనే నువ్వు యువరాణివవుతావు. త్వరగా చెప్పండి అత్తయ్య గారు. ఏం చేయమంటారో చెప్పండి. ఏం చేయమన్నా చేస్తాను. చెట్టుకు డబ్బులు కాస్తాయి. ఆ సంచి అమ్మా విశాలక్షమ్మ తల్లి, నిన్ను మించిన రక్షణ కవచం ఏముంటుంది అనేసి మా అక్క ఆ సంచిని ఎక్కడో పెట్టుంటుంది. తీసుకెళ్లి మా అత్తయ్య గారికిస్తే తనను మించిపోయేలా చేస్తానంటోంది. చిన్నపిల్లని, నాకు కోరికలుంటాయి కదా, మన్నించమ్మా. చూసావా అమ్మా, నేననుకున్నట్టుగానే మీ దగ్గర ఎంత భద్రంగా పెట్టిందో మా అక్క.
నేను ఏంటి కోడళ్ళైనా, మా అక్కకి తోడి కోడళ్ళైనా, మా బుల్లిబావ గారికి భార్యనైనా రాని అపురూపమైన అవకాశం ఇప్పుడొచ్చింది. యువరాణిని అయిపోతానమ్మా. రాధాస్తోను. ఈ సంచి ఎందుకు తీసుకొచ్చారు? సంచి మాత్రమే కాదు నైని, ఆస్తి పత్రాలు, అగ్రిమెంట్ పేపర్స్ కూడా తీసుకొచ్చాను. దేనికి? అరేరే, ఎందుకంటావేంటి నైని? ఈ ఆస్తిని, అధికారాన్ని అన్నింటినీ నాకు ధారాదత్తం చేస్తున్నావని నువ్వు సంతకం పెట్టడానికి. స్వామి ప్లీజ్, మా అమ్మని నేను చూడగలను. ప్లీజ్ స్వామి, చెప్పండి స్వామి. చెప్పండి స్వామి. విశాల్ వాళ్ళ అమ్మగారిని చూడగలరా? స్వామి ప్లీజ్. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఆత్మ అందరికీ కనపడదు. పోనీ అమ్మ మాట వినగలనా? లాభం లేదు. అయ్యో స్వామి, ఏమైనా చేయండి స్వామి ప్లీజ్, ఏమైనా చేయండి. నాన్న విశాల్, వీళ్ళందరూ కలిసి నిన్ను మోసం చేస్తున్నారు. నువ్వు నైని దగ్గరికి వెళ్ళు. తనను తీసుకుని వెళ్ళిపో. వెళ్ళు నాన్న, వెళ్ళు. స్వామి ప్లీజ్, ఏదో ఒకటి చెప్పండి. మోసం, దగా, కుట్ర, అన్యాయం అంతేగా అనేది. ఆ పదాలన్నింటికీ మూలం నమ్మకమే నైని. ఇక సంతకం పెట్టు. నేను పెట్టను. అబ్బా, ఇలా అంటావని తెలుసు. నీకు తెలియంది ఇప్పుడు తెలియాలి. ఒకసారి చూడమ్మా. ఆ చక్రము ముగ్గు నాకు సరిగ్గా తెలియదు కాని దాని పైనుండే వలం చూసావా? ఆ పైన ఉండే మూటను చూసావా? అమ్మా అమ్మా అని నీ మొగుడు ఆ ముగ్గులోకి వెళ్తాడు. అప్పుడు ఆ మూట ఓపెన్ అయి ఆ వల మీద నుండి తాంత్రిక శక్తి ప్రసరించి నీ భర్త ప్రాణాలు తీసేస్తుంది. పూజకొచ్చి సావుని కొని తెచ్చుకున్నట్టే కదా. బాబుగారిని ఏం చేయకండి. తొందరపడి ఎలా చేస్తాను చెప్పు? సంతకం పెడితే ఎవ్వర్నీ ఏమీ చేయను. సంతకం పెట్టు. నైని, నైని సంతకం పెట్టద్దు. తిలోత్తమని నమ్మద్దు. నా మాట విను నైని. ఏంటలా చూస్తున్నావు నైని? మీ కళ్ళు చల్లబడ్డాయి కదా. చాలా. ఇక మా అమ్మగారిని విడిచిపెట్టేయండి. నేను సంతకం పెట్టింది కూడా అమ్మగారిని కాపాడుకోవడం కోసం. బాబుగారిని నేను బ్రతికుండగా మీరేమీ చేయలేరు. పిచ్చి నైని, భగ్గుమనే చోట నీ భర్తున్నాడు. అటు చూడు. స్వామి, మా అమ్మని కాపాడండి ప్లీజ్. స్వామి మీకు దండం పెడతాను. అమ్మా అమ్మా, బాబుగారు, బాబుగారు. నైని, అమ్మ నైని, అమ్మ నైని, నైని అమ్మ. నాన్న విశాల్, వద్దు. నైని తీసుకెళ్ళిపోమ్మా. వెళ్ళండి, త్వరగా వెళ్ళిపోండి. నేను చెప్పేది వినండి. నైని, అమ్మ నైని. బాబుగారు, మంటలు వస్తున్నాయి. బాబుగారు, నేను చెప్పేది వినండి. విశాల్, విశాల్ వద్దు నాన్న, వద్దు నాన్న. నైని, అమ్మకి ఏమవుతుందో. అయ్యో, అమ్మని కాపాడుకోవాలి నైని. బాబుగారు. నైని, అమ్మ నైని, నైని
అమ్మ నైని నైని అమ్మ. ప్రాణం లేని ఆత్మకి ఏమవుతుంది విశాల్? ఏయ్, ఆత్మైనా సరే మా అమ్మాయి కదా, అమ్మాయి కదా, అమ్మాయి కదా, అమ్మాయి కదా. అమ్మా బాబు గారు, మంటలు వచ్చేస్తున్నాయి, మీరు ముందుకెళ్ళకండి బాబు గారు, నేను చెప్పేది వినండి. నైని, అమ్మని కాపాడుకోవాలండి, అమ్మని కాపాడుకోవాలి. చెప్పు నైని, ఏం చేయాలి? అమ్మా అమ్మా అమ్మా. స్వామి స్వామి, మంటలు ఎందుకు వచ్చాయి స్వామి? పూజలో అపశృతి జరిగింది, అందుకే మంటలు చెలరేగాయి. ఇప్పుడు ఎలా నైని? ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పు చెప్పు నైని, నువ్వు చెప్పు. ఒక్క నిమిషం ఆగండి బాబు గారు, ఒక్క నిమిషం. శివా, 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 శివా. శివ శివ అంటే శివుడొస్తాడా నైని? వచ్చేది దేవుడు కాదు, ఆంజనేయ స్వామి భక్తుడు రామచిలక శివ. వచ్చేసాను నైని. జస్ట్ మిస్ ఆంటీ. ఆ చిలక గాని 5 నిమిషాలు లేటుగా వచ్చుంటే ఈ పాటికి గాయత్రీదేవి ఆంటీ ఆత్మ శూన్యంలో కలిసిపోయి ఉండేది. ఆ నయనికి పిట్టలు కూడా హెల్ప్ చేస్తున్నాయంటే చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉందాంటీ. కూల్ కసి, అలా కూర్చొని రిలాక్స్ అవ్వు. వేటకి వెళ్ళినప్పుడు పులి దొరక్కపోతే జింక, అది లేకపోతే కుందేల్తో అయినా సరిపెట్టుకోవాలని అంటారు. కానీ నేను రాజీ పడాల్సిన అవసరమే లేదు. రాజ్యమే నా చేతికొచ్చింది. ఓ మై గాడ్, నా మొగుడు లేకుండానే మంతనాలు నడుపుతున్నారే, ఏంటో విశేషం. ఇది తొంగి చూస్తుందంటే ఎవరి జీవితాల్లోనో తలదూరుస్తుందని అర్థం. చేతిలో బ్రహ్మాస్త్రాన్ని పెట్టుకుని ఇంత కులాసాగా ఉన్నారేంటాంటీ? హడావిడి చేయడం నాకిష్టం ఉండదు. ఈరోజేగా అనుకున్నది సాధించింది. రేపటి నుండి రంగంలోకి దిగుతాను. రంగమ్మా, ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ? తెలియట్లేదే. నువ్వెప్పుడొచ్చావు పిన్ని? ఇప్పుడేనే. ఏంటి విషయం? అడక్కు, విను, కానీ నా మీద పడకు. చిటికని వేలే కదే వేసింది. నీ చిటికని వేలు కూడా బరువుగానే ఉంటుంది. నయని ఏం ఆలోచిస్తుండొచ్చా ఆంటీ? మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఆలోచించడానికి అవకాశం కూడా లేదు కదా కసి. మనశ్శాంతి కావాలంటే అమ్మవారి ముందు కూర్చొని అష్టోత్తర నామాలు చదువుకోవాల్సిందే. ఇందులో జోకేముంది? పని పాట లేదనుకుంటా. నువ్వు కొంచెం వెనక్కొస్తావా? నాకు సరిగ్గా కనపడటం లేదు. నేనేమైనా సినిమా చూస్తున్నానా పిన్ని? ఆంటీ